ఎన్టీ రామారావు గారి గురించి చాలా మందికి చాలా తెలుసు అనుకుంటారు. కోర్స్ తెలిసి ఉండొచ్చు. చాలా పుస్తకాలు వచ్చినాయి, చాలా లిటరేచర్ వచ్చింది, సినిమా రంగానికి సంబంధించి వచ్చింది, పొలిటికల్‌గా వచ్చింది. కానీ మా ఆలోచన ఏంటంటే ఇంకా ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలం పూర్తి స్థాయిలో ప్రొపగేట్ అవ్వలేదు, ఇంకా వెళ్ళలేదేమో అనేటువంటి ఒక భావం ఉందండి. దానికి మీరేమంటారు? సాధారణంగా ఏమిటంటేనండి, రామారావు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని వారి ఎదురుగుండా కూర్చుని మాట్లాడాలి అని అంటే ఒకంత బెరుకు. చాలామంది వ్యక్తపరిచినటువంటి విషయం మనందరికీ తెలుసు. నిజం చెప్పాలంటే ఆయన అంత కటువైనటువంటి మనిషి మాత్రం కాదు. నిజంగా చెప్పాలంటే బయట చాలా గంభీరంగా కనపడినా కూడా వారి మనస్తత్వం అనేది చిన్న పిల్లాడితో సమానమేమో అనేది దగ్గర నుండి చూసినటువంటి వారందరూ కూడా, మాలాంటి వారందరూ కూడా మేము విశ్వసించేటువంటి విషయం. కానీ ఆయన గంభీరంగా కనపడేటప్పటికీ అది మాత్రమే కాకుండా ఐ థింక్ వారి క్రమశిక్షణ కావచ్చు, పట్టుదల కావచ్చు, వారి యొక్క నేచర్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది కదా మనం వెళ్ళి వారి ముందు కూర్చొని మాట్లాడే సమయంలో. కనుక వారితోటి ప్రతి ఒక్కరూ కూడా మనసు విప్పి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందనేది నేనైతే అనుకోవట్లేదు. అదేవిధంగా నాన్నగారు కూడా ఎప్పటికప్పుడు ఫలానా వ్యక్తి నా దగ్గరికి వచ్చారు, ఈ విషయం మీద వచ్చారు అంటే ఆ విషయం వరకు పరిమితం అయ్యి వెళ్ళేటువంటి వారు. కనుక మీరు ఇందాక చెప్పినట్లుగా సంపూర్ణంగా రామారావు గారిని ఆవిష్కరించడం, అర్థం చేసుకోవటం కొంచెం కష్టమైనటువంటి విషయమే మీరు చెప్పినట్టుగా. ముందుగా అంటే ఫస్ట్ ఎన్టీ రామారావు గారికి సంబంధించి మనందరికీ తెలుసు, ఆయన ఒక ప్రభుత్వోద్యోగిగా ఉండి అవినీతిని సహించలేక సినిమా రంగానికి వెళ్ళారు అనేటువంటిది అందరూ చెప్తారు. దానికి సంబంధించిన విశేషాలు మీకు తెలుసా? మాకు తెలిసినంత వరకు వారు సబ్ రిజిస్ట్రార్గా వారికి ఉద్యోగం వచ్చిందని, వారు ఉద్యోగానికి వెళ్ళారని, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఇవ్వలేక ఆయన రాజీనామా చేశారని. అయితే అంతకు ముందు ఎల్వి ప్రసాద్ గారు నాన్నగారిని స్టేజ్ ఆర్టిస్ట్గా చూశారండి. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి మీసాల నాగమ్మ అని కూడా నాన్నగారికి ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఒక మహిళా వేషం వేస్తున్నటువంటి సందర్భాలు కూడా మీసాలు అంటే అప్పట్లో కొంచెం అది ఉండేది కదా, ఫ్యూడలిస్టిక్. సో ఆ మీసాలు తీయటానికి ఇష్టపడక మీసాలతోటే ఆ పాత్ర వేసినటువంటి సందర్భంలో వారికి ఆ పేరు కూడా రావడం జరిగింది. స్టేజ్ మీద నాన్నగారిని చూసి, అంటే ఆయన ఆహార్యం అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉన్నారు వ్యక్తి, వాగ్దాటి బాగుంది, స్వరం బాగుంది, ఇవన్నీ గుర్తించినటువంటి ఎల్వి ప్రసాద్ గారు ఆఫర్ చేశారు, మీరు రండి సినిమాల్లోకి అంటే. అప్పట్లో ఏమిటంటే సినిమాల్లోకి వెళ్ళి వేషాలు వేయడం అంటే ఒకంత చిన్న చూపు ఉండేది. సో మా నాయనమ్మ గారు వాళ్ళకు కూడా అంతగా ఈ నాన్నగారు సినిమాలోకి వెళ్ళాలని, అక్కడ పని చేయాలని, ఒక యాక్టర్గా పైకి రావాలని ఆ ఆలోచన లేదు. ఎందుకంటే కొంచెం తగ్గించి చూసేవారు కాబట్టి వారిని. ఆ సందర్భంలో వారు సబ్ రిజిస్ట్రార్గా వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ ఆ ఆఫీస్లో ఉన్నటువంటి పరిస్థితులకి, మీరు అన్నటువంటి అవినీతి కావచ్చు, లేకపోతే ఆ పరిస్థితులు కావచ్చు ఇవ్వలేక వారు వెంటనే మా నాయనమ్మ గారికి కూడా చెప్పకుండా ఆయన బయలుదేరి చెన్నైకి వెళ్ళడం. నాన్నగారు ఎల్వి ప్రసాద్ గారిని అమితంగా గౌరవిస్తారు. చివరి వరకు కూడా వారిని ఎవరినన్నా సార్ అని పిలిచారంటే అది ఎల్వి ప్రసాద్ గారిని. నాన్నగారు మెడ్రాస్కి వెళ్ళినప్పుడు ఎల్వి ప్రసాద్ గారు స్వయంగా స్టేషన్కి వచ్చి వారిని రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అందుకనే ఒక రకంగా ఆయన సినీ రంగ ప్రస్థానానికి వారే నాంది పలకటం, అందులోనూ తక్కువగా కాకుండా గౌరవంతో వారిని వెళ్ళి అక్కడ రిసీవ్ చేసుకోవటం, ఇవన్నీ నాన్నగారి మనసులో చివరి దాకా ఉన్నటువంటి. ఎల్వి ప్రసాద్ గారి కంఠాసుపత్రి పెట్టేటప్పుడు రామారావు గారు సీఎంగా ఉండగా స్థలాన్ని ఇచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసిన కూడా ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే అది ఎల్వి ప్రసాద్ గారి మీద వారికి ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా పెట్టారు కదా. అవునండి, అది మాత్రమే కాకుండా వారి అమ్మాయిని, ఎల్వి ప్రసాద్ గారి అమ్మాయి ఎవరైతే ఉన్నారో, నాకు ఆడబడుచులు లేరు, నాకు ఇద్దరు ఆడబడుచులు అనేవారు. ఒకరేమో ఎల్వి ప్రసాద్ గారు అమ్మాయి గారు అయితే, రెండోదేమో నాగిరెడ్డి గారు అమ్మాయి గారు. ఎందుకంటే నాగిరెడ్డి గారు ఫస్ట్ విజయ బ్యానర్లో నాన్నగారు ప్రస్థానం ప్రారంభమైంది కాబట్టి అప్పట్లో 150 రూపాయల జీతానికి నాన్నగారు వారికి బాండ్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. కనుక వీరిద్దరి ఇంట్లో ఉన్నటువంటి ఆడబడుచుని తన ఆడబడుచులుగా నాన్నగారు అమితంగా గౌరవించేటువంటి వారు. సో ఆ రకమైనటువంటి అనుభవం అనమాట. యాక్చువల్లీ ఎల్వి ప్రసాద్ గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి క్లోజ్ అనుకుంటారు చాలా మంది అనుకుంటారు. ఏదేమైనప్పటికీ నాన్నగారికి వారి పట్ల ఉన్నటువంటి గౌరవం
ఎందుకంటే తనకి అసలు ఆ ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి అవకాశం కల్పించింది ఆయన. అండ్ చాలా గౌరవించారు. కాళ్ళ మీద నిలబడేటువంటి ఒక అవకాశం కాకుండా ఒక స్థాయికి ఎదిగేటువంటి అవకాశం కల్పించారు అనేటువంటి ఆ కృతజ్ఞతా భావం ఏదైతే ఉందో అది నాన్నగారికి ఎప్పుడు ఎల్వి ప్రసాద్ గారు నాగిరెడ్డి గారి పట్ల చివరి వరకు కూడా ఉన్నటువంటి మాట వాస్తవం. ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యగానే నాగిరెడ్డి గారు వచ్చారు. అవునండి. ఫస్ట్ సీఎంగా ఎగ్జ్యూమ్ చేసినప్పుడు, ఆఫీస్ ఎగ్జ్యూమ్ చేసినప్పుడు చూడాలి అని ఎన్టీ రామారావు గారిని చూడాలని చెప్పి అప్పుడు ఆయన చేతి కర్రతో వచ్చి సెక్రటేరియట్కి వచ్చిన. అవును అవును అవునండి. మంచి చాలా దగ్గర అనుబంధం. మొన్న మధ్యలో ఇప్పుడు కూడా వారి పిల్లలతోటి మాకున్నటువంటి పరిచయం అలాగే ఉంది, కొనసాగుతుంది. సో బట్ వారిరువురు కూడా నిజంగా వారికి ఎప్పుడు అనేవారు, ఇన్ని కోట్ల మంది ప్రజల హృదయాల్లో నేను నిలబడ్డాను అని అంటే ఆనాడు ఎల్వి ప్రసాద్ గారు నన్ను గుర్తించడం, నాగిరెడ్డి గారు నాకు సహకారం ఇవ్వటం నేను అని చెప్పి అనేక సందర్భాల్లో అనుకునేటువంటి. ఇటీవల కాలంలో విలువలు మారిపోతున్న సమయంలో ఎవరైతే అంటే తొలి రోజుల్లో వాళ్ళకి ఆసరా ఇచ్చారో వాళ్ళని మర్చిపోతున్న రోజుల్లో ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటాం. చాలా అరుదండి. ఎందుకంటే వారు ఏ స్థాయికి ఎదిగినా కూడా మాకు విలువలు నేర్పించడంలో ఎటువంటి అవకాశాన్ని కూడా వారు వదిలేవారు కాదు. సాధారణంగా ఏమిటంటే 3 షిఫ్ట్లు కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మేము రోజుల కొలది వారిని చూసేవారం కాదు. కానీ అఫ్కోర్స్ మా అమ్మగారు మాకు ఉండేవారు, ఎప్పుడు షీ వాజ్ ద బైండింగ్ ఫోర్స్ అనుకోండి. నాన్నగారు లేరు దగ్గర మాకు అనేటువంటి భావన ఎప్పుడు మా అమ్మగారు మాకు కలిగే అవకాశం ఇవ్వలేదు వారు. అయినా కూడా నాన్నగారు మాతో అప్పట్లో తక్కువ సమయం గడిపినా ఆ కొద్ది సమయంలో కూడా మాకు విలువలు ఏంటి, ఎలా మనం ఉండాలి, మనలో మానవత్వం ఏంటి, ఇటువంటి విషయాల మీద కొంచెం దృష్టి కేంద్రీకరిస్తూ ఒక రకంగా మమ్మల్ని అందరినీ కూడా ఎవరన్నా చూసి క్రమశిక్షణతో ఉన్నారనో లేకపోతే ఏదన్నా మా గురించి ఏమన్నా నాకు మంచి మాటలు చెప్తున్నారనంటే అది ఖచ్చితంగా మా తల్లిదండ్రుల యొక్క పెంపకం అని చెప్పి నేను భావిస్తాను. అంటే చాలామంది హంబుల్ బిగినింగ్ని చెప్పుకోవటానికి ఇటీవల కాలంలో అదేదో నామోషిగా ఫీల్ అవుతున్నారండి. కానీ హంబుల్ బిగినింగ్ సాధారణంగా చేయటం అనేటువంటిది వాళ్ళు చెప్పుకోవటం అనేది ఒక ఔన్నత్యం, అంతే కదండి? అవును, ఖచ్చితంగా. ఆ విషయానికి వస్తే ఎన్టీ రామారావు గారు చాలా సందర్భాల్లో విజయవాడలో ఉన్నప్పుడు కాలేజీ రోజుల్లో నేను పాలు పోసానని కూడా ఆయన చెప్పుకున్నారు కదా. అవును, ఇన్ఫ్యాక్ట్ ఏమన్నా అంటే కొనడానికి ఏదన్నా పని వాళ్ళకో లేకపోతే మాకో ఏమన్నా డబ్బులు ఇచ్చిన తర్వాత మేము అది ఆ వస్తువు కొనుక్కొచ్చిన తర్వాత పైసాతో సహా మా దగ్గర నుండి చిల్లర నాన్నగారు తీసుకునేవారు. అప్పుడు మేము నవ్వేవాళ్ళం అనమాట. నాన్నగారు అంత అవసరమా మీకు అన్నప్పుడు ఆయన చెప్పేవారు, నేను ఏ స్థాయి నుండి వచ్చానో నేను ఇప్పటి వరకు కూడా చివరి వరకు కూడా నేను మర్చిపోను. జేబులో 50 పైసలు పెట్టుకుని నేను మెడ్రాస్కి, ఆ రోజులు 50 పైసలు అంటే చాలా గొప్ప అనుకోండి, 50 పైసలు పెట్టుకుని నేను మెడ్రాస్కి వచ్చాను. కానీ టీ తాగటానికి నేను మౌంట్ రోడ్కి వెళ్ళాలంటే బజులా రోడ్ నుండి నాకు ఆ డబ్బు అయిపోతుందేమో అనే భయంతో 10 కిలోమీటర్లు నేను నడిచి వెళ్ళి అక్కడ టీ తాగి తిరిగి వచ్చేవాడిని, ఎందుకంటే ఈ డబ్బు నేను జాగ్రత్త పరచుకోవాలని అని అనేక సందర్భాల్లో మాకు చెప్పేవారు. కనుకనే నాకు ఆ డబ్బు యొక్క విలువ ప్రాధాన్యత ఏమిటో నాకు తెలుసు అని చెప్పి చెప్తూ ఉండేవారు. చెప్తున్నటువంటి సందర్భంలోనే వారు మాకు ఏ విధంగా నిమ్మకూరు నుండి వారు సైకిల్ మీద పొద్దున్నే తెల్లవారుతూనే వచ్చి విజయవాడలో పాలు అమ్మేవారు. అక్కడ నుండి రామా టాకీస్ అందరికీ తెలిసినటువంటి విషయం. అక్కడ నుండి మళ్ళీ తిరిగి నిమ్మకూరుకు వెళ్తే దాదాపు 40 కిలోమీటర్లు ఉండేదండి నిమ్మకూరు నుంచి విజయవాడ. కానీ చీకటితోటే వచ్చి మా తాతగారు అక్కడ పాలు పితకగానే వారు పాలు తీసుకొచ్చి విజయవాడలో అమ్మి తిరిగి వెళ్ళి మళ్ళీ అప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ స్కూల్కి కాలేజ్. తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఎందుకంటే నేను విజయవాడ వాడిని, నిమ్మకూరుకి విజయవాడకి డిస్టెన్స్ తెలుసు, దాదాపు 30-35 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, ఆ రోజుల్లో మట్టి రోడ్లే కదా, ఆ వస్తు కూడా లేదు కదా. అయినా కూడా ఆయన ఆ రకంగా చేసేవారు. అదేవిధంగా విజయవాడలో ఉండి వారు కాలేజ్కి, ఏసీ కాలేజ్కి వెళ్ళారు కదండి గుంటూరులో. అప్పుడు కూడా కాలేజ్కి కొంత దూరంలోనే అద్దెంట్లో ఉండేవారు. మా పెద్దనాయనమ్మ గారు ఉండేవారు వారితోటి. చివరి వరకు అక్కడ ఆ కాలేజ్ బెల్ వినపడేంత వరకు కూడా మా నాయనమ్మకి ఇంట్లో పనిలో వారు సహకరించేవారు. ఆ బెల్ వినపడిన తర్వాత పెద్ద అబ్బాయిని పిలిచేవారు ఆవిడ మా నాన్నగారిని, ఎందుకంటే మా చిన్నాన్నగారు ఉన్నారు కాబట్టి. పెద్ద అబ్బాయి బెల్ వినపడతాను అనగానే గబగబా గోడలు దూక్కుంటా వెళ్ళి కాలేజ్ అటెండ్ అయ్యేవారంట. సో ఆ రకమైనటువంటి అనుభవాలు మాకు చెప్పడం వలన కూడా ఒక రకంగా అంటే వారు ఆలోచించేనని నేను అనుకుంటాను.
తన అనుభవాలు మాకు చెప్పడం ద్వారా అసలు ఏ రకంగా మనం కూడా కొంచెం హంబుల్గా హ్యూమిలిటీతో ఉండాలి అనేటువంటి విషయాన్ని మాకు చెప్పకనే చెప్పారేమో అని చెప్పి నేను భావిస్తానండి.